హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్ను చావగొట్టి నీ చేత నిజం చెప్పించడం నాకు నిమిషం పని. నీ మీద చెయ్యి ఎత్తాలి అన్న ప్రతిసారి నీ మీద నాకున్న ప్రేమే ఆ చెయ్యి ఎత్తనివ్వకుండా ఆపేసింది. అయినా నా ప్రేమ నీకు అర్థం కాలేదు నక్షత్ర. అందుకేనా మీ డాడీ దగ్గర నన్ను వెధవం చేశావు? ఏంటే అలాగ నిల్చున్నావు? చెప్పు, అసలు ఎందుకు ఈ ఎదం అంటే నువ్వు అంతలా భయపడుతున్నావు? వాడు ఏం చెప్పినా ఎందుకు తలాడిస్తున్నావు? ఎందుకు నువ్వు ఇంత దద్దమ్మలాగా మారిపోయావు చెప్పు అని చెప్పేసి నక్షత్రాన్ని అపూర్వ నిలదీస్తూ ఉంటే గన ఇక చెర్రి అయితే చెప్పద్దు అని చెప్పి తలుపుతూ ఉంటాడు. అది చూసి ఇక అపూర్వ, వీడు నిన్ను చవట దద్దమ్మని చేసినా కూడా నువ్వు ఇంకా భయపడుతూ ఉన్నావు అంటే ఇక చాలే. ఈ అపూర్వ కూతురుగా నువ్వు చచ్చిపోయావు. నా కూతురు అంటే గన మొగుడిని ఇలా కాళ్ళ దగ్గర పెట్టి పొగరిని నరాల్లో నింపుకొని బతకాలి. అలా నువ్వు లేవు అంటే కన్నా ఇక నీకు బ్రతికే అర్హత లేదు. చావువే చావు అని చెప్పేసి ఇక అపూర్వ అయితే నక్షత్ర గొంతు నులిమేస్తూ ఉంటే గన అమ్మాయి ఆగమ్మాయి అని చెప్పేసి గొర్రెంటాకు పిన్ని విడిపిస్తుంది. మమ్మీ, వీడు బ్రతికి వచ్చాడు అని చెప్పి మనం షాక్ అయ్యాం కదా మమ్మీ. నేను చంపడానికి ప్రయత్నించాను అని చెప్పి ఎందుకు చెప్పలేదు అని చెప్పి మనం డైలమాలో పడ్డాం కదా మమ్మీ. ఎందుకు చెప్పలేదు అనేది నాకు తర్వాత అర్థమైంది మమ్మీ. ఎందుకు చెప్పలేదంటే అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే చెర్రి బ్రతికి తిరిగి వచ్చిన రోజు ఏం జరిగిందో అని చెప్తూ ఉంటుంది. అయితే ఆ రోజు ఎందుకు వీడు నేను లోయలోకి తోశాను అని చెప్పలేదు, లేదంటే వీడికి నేను లోయలోకి తోశాను అనే విషయం గుర్తులేదా అని చెప్పేసి నక్షత్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇక గదిలోకి చెర్రి రాగానే నక్షత్ర వెళ్ళిపోబోతుంటే గన ఆగు, ఏంటి నేను రాగానే అలా భయంతో వెళ్ళిపోతున్నావా లేదంటే పశ్చాత్తాపంతో వెళ్ళిపోతున్నావా? పాపం చేశాను అని చెప్పేసి చెర్రి అనగానే పశ్చాత్తాపం ఏంటి పాపం ఏంట్రా అని చెప్పి నక్షత్ర అంటుంది. అవునే, ఒకళ్ళని చంపడము లోయలోకి తోసేయడం నీకు మీ అమ్మకి పాపమని అనిపించదు కదా అని చెప్పేసి చెర్రి అనగానే ఇక నక్షత్ర కంగారు పడిపోతూ అంటే జరిగిందంతా నీకు గుర్తుందా అని చెప్పేసి అడుగుతుంది. ఏంటే గతం మర్చిపోయా అనుకున్నావా ఏంటి? గతం మర్చిపోతే కన్నా ఇంటి వరకు ఎలా వస్తాను అనే కనీసం కామన్ సెన్స్ కూడా లేదా నక్షత్ర నీకు అని చెప్పేసి చెర్రి అంటాడు. ఏంటి ఇప్పుడు అయినా ఈ న్యూసెన్స్ ఏంటి? వచ్చావు, నీ మీద ప్రేమ కారిపోతుంది కనుక నువ్వు నన్ను చంపబోయావు అనే నిజాన్ని దాచాను అని అంటావా? దాయకుండా ఉండాల్సింది, చెప్పేయాల్సింది కదా. మా మమ్మీ ఎంత బాగా కవర్ చేసేదో అప్పుడు నీకు అర్థమయ్యేది. నేను నిన్ను చంపడం కాదు, నువ్వే నన్ను చంపబోతూ ఉంటే కానీ తప్పించుకొని వచ్చాను అని చెప్పేసి నేరం నీ మీద పడేది. అప్పుడు ఒడ్డున పడ్డ చేపపిల్లలాగా గిలగిలా కొట్టుకునేవాడివి. ఒక విధంగా నిజం దాచి నిన్ను నువ్వే రక్షించుకున్నావు అని చెప్పేసి నక్షత్ర అంటుంది. అంటే నిజం చెప్పినా మామయ్య నమ్మడు అంటావు అని చెప్పేసి చెర్రి అనగానే అదే కదరా చెప్తున్నాను, మా మమ్మీ డాడీని ఎలా మాయ చేస్తుందో అని నాకు బాగా తెలుసు కదా అని చెప్పి నక్షత్ర అంటుంది. అవునా, నిజానికి ఒక రుజువు తోడైతే అప్పుడు మామయ్య నమ్ముతాడు కదా అని చెప్పేసి చెర్రి అంటాడు. అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర నిజానికి సీసీ కెమెరాలు కాదు కదా, కనీసం కరెంటు ఫోన్లు కూడా ఒక్కటి కూడా లేవు అని చెప్పేసి నక్షత్ర అంటుంది. అవునా, సరే ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి ఇక చెర్రి అయితే గన తను పిక్నిక్ తీసుకెళ్ళిన కెమెరా తీసుకొచ్చి సీసీ కెమెరాలు ఉండకపోవచ్చు బంగారం, ఇదిగో ఈ కెమెరాలు ఉంది కదా, ఇందులో తమరు చేసిన క్రైమ్ చాలా బాగా రికార్డ్ అయింది, ఒకసారి చూడు అని చెప్పేసి ఇక చెర్రి అయితే గన నక్షత్ర చెర్రిని లోయలోకి తోసేసిన వీడియో చూపించగానే ఇదిగో ఈ వీడియో చూపించాక మామయ్య ఎందుకు నమ్మడో నేను చూస్తాను అని చెప్పి చెర్రి అంటాడు. వద్దొద్దు చూపించొద్దు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే కన్నా అయ్యో నిజం చెప్పి ఒకసారి అత్తయ్య మీ నాన్నని ఎలా బురుడీ కొట్టిస్తుందో నేను కూడా ఒకసారి చూస్తాను. సరే, మా అత్తయ్య మామయ్యని బురుడీ కొట్టించిందనుకో, పోలీసులను కూడా ఎలా బురుడీ కొట్టిస్తుందో నేను చూస్తాను అని చెప్పేసి ఇక చెర్రి అయితే సరే ఇప్పుడే వెళ్ళి చెప్తాను అని వెళ్ళిపోబోతుంటే కన్నా ప్లీజ్ చెర్రి ఆ వీడియో డిలీట్ చేసి నువ్వేం చెప్తే నేను అది చేస్తా అని చెప్పేసి నక్షత్ర అంటుంది. ఏంటి, ఈ వీడియో డిలీట్ చేస్తే నేను చెప్పింది చేస్తా అంటావు? అది నేను నమ్మాలి. వీడియో డిలీట్ చేస్తే కన్నా నువ్వు కాటు వేస్తావు, నువ్వు పాములాంటి దానివి నక్షు అని చెప్పేసి చెర్రి అనగానే సరే ఈ వీడియో డిలీట్ చేయొద్దు, డాడీకి పోలీసులకి చూపించొద్దు ప్లీజ్, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అని చెప్పి నక్షత్ర అంటుంది. అయితే నిజంగా చేస్తావని చెర్రి అనగానే సరే చేస్తాను అని చెప్పి నక్షత్ర అంటుంది. అయితే ఈ రోజు నుండి పూర్తిగా మారిపోయిన నా భార్యగా నటించాలి, నేనేం చెప్పినా కూడా కాదనద్దు అని చెప్పేసి చెర్రి అంటాడు. అంటే నీ భార్యగా నటించడం వరకే కదా అని చెప్పి నక్షత్ర అడగగానే చూడు బెడ్రూమ్లో జీవించమని అడిగే కుసంస్కారం నాకు లేదులే కానీ నటించడం వరకే అని చెప్పేసి ఇక చెర్రి అనగానే మరి అలా చేస్తే నీకేమొస్తుందా అని చెప్పి నక్షత్ర అడుగుతుంది. చూడు ఇలా నటిస్తూ ఇలానే బతికేస్తే బాగుంటుంది అని నీకే అనిపించే రోజు వరకు నువ్వు అలా నటిస్తూనే ఉండాలి. అది నా అత్యాశ అనుకో, ఆశ అనుకో, గుర్తుపెట్టుకో. ఈ క్షణం నుంచి నేను గీసిన గీత దాటని భార్యవు నువ్వు. ఈ కెమెరా వల్లనే నువ్వు ఇలా నటిస్తున్నావు అని చెప్పి మీ అమ్మతో సహా ఇంకెవరికి చెప్పాలని చూసినా సరే ఆ మరుక్షణమే ఈ వీడియో పోలీస్ స్టేషన్లో ఉంటుంది అని చెప్పేసి చెర్రి ఆ రోజు నక్షత్రని బ్లాక్మెయిల్ చేసి అన్న మాటలన్నింటినీ కూడా ఇక నక్షత్ర అయితే అపూర్వకి చెప్పేస్తుంది.
తర్వాతేమో ఇక భూమి పోలీస్ స్టేషన్‌లో ఉంటుంది. ఇక తన కాపలాగా పక్కనే ఒక కానిస్టేబుల్ కూడా కొంచెం దూరంగా చైర్ ఏసుకొని కూర్చొని ఉంటాడు. ఇక భూమి అయితే బావకి నా మీద ద్వేషం ఉంది. ఆ ద్వేషంతోనే శివాని కోపగించుకొని శివాని ఇంట్లో నుండి బయటికి పంపించేశాడేమో. కానీ అత్తయ్య శివాని బయటికి పంపించేస్తూ ఉంటే ఏం చేస్తుంది? ఎందుకు మౌనంగా ఉంది? అడ్డుకోవాలి కదా! అసలు అత్తయ్య స్టేషన్‌కి కూడా నన్ను చూడడానికి రాలేదు. అసలేం జరుగుతుంది? ఈ విషయాలన్నింటినీ కూడా నేను ఆ అత్తయ్యతో మాట్లాడి తెలుసుకోవాలి. ఎలా మాట్లాడాలి అని చెప్పేసి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే పక్కనే కూర్చొని ఉన్న ఆ కానిస్టేబుల్ జేబులో సెల్ ఫోన్ కనపడుతుంది. ఇక దాంతో భూమి మెల్లిగా లాఠీ తీసుకొని ఆ కానిస్టేబుల్ జేబులో నుండి ఆ సెల్ ఫోన్ని తీసుకొని శారదకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సూర్య వచ్చి ఫోన్ లాక్కొని, ఏంటి భూమి, నేను నీ మీద జాలిపడి ఇలా వదిలేస్తే కన్నా నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావా? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఎందుకు ఫోన్ తీసుకున్నావు అని చెప్పేసి సూర్య గట్టిగా భూమిని అడుగుతూ ఉంటే ఇక కానిస్టేబుల్ మెలకువకొచ్చి సార్ అని చెప్పేసి అడుగుతాడు. రే హ్యాట్ తీరా అని చెప్పేసి ఇక సూర్య అయితే కానిస్టేబుల్ చెంప పగలగొట్టి, ఇదిగో ఇది నీ ఫోనే, నువ్వు తన కాపలా కాయాల్సింది పోయి పడుకొని నిద్రపోతున్నావా? ఇంకాసేపు ఉంటే తనకు కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేసుకుని మాట్లాడేది. పో బయటికి ఇక్కడ నుండి అని చెప్పేసి సూర్య కానిస్టేబుల్ని కోపడి బయటికి పంపించేసి, చెప్పు ఎవరికి ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నావు అని చెప్పేసి గట్టిగా అడుగుతాడు. మా తమ్ముడు శివతో మాట్లాడాలనుకున్నా అని భూమి చెప్పగానే, ఏంటి ఉన్న పలంగా నీ తమ్ముడిని ఇంట్లో నుండి బయటికి గెంటేశాడు నీ మొగుడు గగను. అలా బయటపడినా నీ తమ్ముడి చేతిలో ఫోన్ ఎందుకుంటుంది అని అనుకుంటున్నావు? అక్క జీవితం పోలీస్ స్టేషన్లో పడిపోయింది, నా బతుకు బస్టాండ్ పాలైంది అని చెప్పేసి నీ తమ్ముడు కూడా నీకులాగే ఉన్నాడో లేదు అంటే ఎక్కడన్నా పైకి పోయాడో చెప్పడం కష్టం భూమి అని చెప్పేసి సూర్య అంటాడు. అలా అన్నది సార్ అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అరే నేను చెప్పడం కాదు, ఉన్న మాటే అంటున్నాను. ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఆలోచన ఇలాంటి పరిస్థితుల్లో క్షణంలో పుడుతుంది. ఇంతకీ నీ తమ్ముడు ఇంకా ఉన్నాడో పోయాడో ఎవరికి తెలుసు అని చెప్పేసి సూర్య అంటాడు. ఆ మాటతో భూమి ఏడుస్తూ ఉంటే అరే భూమి అప్పుడే ఏడవకు, కన్నీళ్ళు కాస్త దాచుకో, నీ తమ్ముడు ఉన్నాడో పోయాడో తెలిసిన తర్వాత అప్పుడు నేను ఆ న్యూస్ చెప్తాను, అప్పుడు ఏడుదువు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్టేషన్లో నుండి తప్పించుకోవాలి అనే ఆలోచనలు నీకు వస్తాయి. అందుకే నేను ఇక నీ మీద జాలి పడకూడదు అని చెప్పేసి ఇక సూర్య అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాతేమో, మమ్మీ ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు నేను వాడికి భయపడక తప్పడం లేదు మమ్మీ, వీడు చెప్పినట్టు అలా ఆడక నాకు తప్పడం లేదు. తప్పితే అయితే డాడీ చేతిలో చావు, లేదంటే జైలు. ఆ భయంతోనే మమ్మీ నేను నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టాల్సి వచ్చింది మమ్మీ. ఈరోజు కూడా డాడీతో నిన్ను ఇన్ని మాటలు అనిపించడానికి కారణం అదే మమ్మీ అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఇక అపూర్వ అయితే ఆవేశంగా చెర్రీ దగ్గరికి వచ్చి, ఏరా నా ఇంట్లో పెరిగి నా ఇంటి ఊపే తిని నా కూతురిని బ్లాక్మెయిల్ చేసేంత పెద్దవాడి అయిపోయేవారా అని చెప్పి అపూర్వ అంటుంది. అంటే అత్తయ్య అది సారీ అత్తయ్య, సరే నేను తప్పు ఒప్పుకుంటున్నా కదా అని చెప్పేసి చెర్రీ అంటాడు. సరేరా అయిందేదో అయిపోయింది, ఇంకెప్పుడు ఇలాంటి వేషాలు వేయద్దు, ఎందుకంటే ఇప్పుడు క్షమించినట్టు ప్రతిసారి నేను క్షమించను, చచ్చి ఊరుకుంటావు, అర్థమైందా అని చెప్పేసి అపూర్వ అంటుంది. అర్థమైంది అత్తయ్య అని చెప్పేసి చెర్రీ అనగానే, సరే ఏది ఆ కెమెరా ఇలా ఇవ్వు అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే ఇక చెర్రీ అయితే వెళ్ళి ఆ కెమెరా తీసుకొచ్చి అపూర్వ చేతిలో పెట్టగానే, ఇదిగోరా ఈ కెమెరా చూసే కదా నువ్వు నా కూతుర్ని ఇన్ని కష్టాలు పెట్టావు, ఈ కెమెరా చూసుకునే కదరా నీకు ఇంత ధైర్యం వచ్చింది అని చెప్పేసి ఇక అపూర్వ ఆ కెమెరాని నేలకేసి కొట్టి కాలుతో తొక్కేస్తుంది. అయ్యో ఏంటత్తయ్య ఇది బంగారం లాంటి కెమెరాని ముక్కలు ముక్కలు ఎందుకు చేస్తున్నావు అత్తయ్య, సారీ చెప్పాను కదా అని చెప్పేసి చెర్రీ అంటాడు. రే ఇది కెమెరా కాదురా, నువ్వే నిన్ను ఇలా ముక్కలు ముక్కలు కొట్టి చంపేయాలనిపిస్తుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది. అమ్మాయి నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అమ్మాయి, ఆ కెమెరాని ఆ ముక్కల్ని నేను తొక్కి తొక్కి చంపేస్తాను అని చెప్పేసి ఇక గోరింటాకు పిన్ని కూడా, ఏంట్రా చెర్రీ నీకెంత బలుపు, మా అమ్మాయితోనే పెట్టుకుంటావా అని చెప్పేసి ఆ కెమెరాని ముక్కలుగా తొక్కేస్తూ ఉంటుంది. తర్వాతేమో, బేబీ చూడు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇంకా వీడితో నీకు ఎలాంటి భయం ఉండదు అని చెప్పి అపూర్వ అనగానే, మమ్మీ నువ్వు ప్రాబ్లమ్ని ఇంత ఈజీగా సాల్వ్ చేస్తావని తెలిసింటే ఈ విషయం ఎప్పుడో నీకు చెప్పిండేదాన్ని అని చెప్పేసి నక్షత్ర అంటుంది. చూడు బేబీ ఇప్పటికీ అయిపోయింది ఏదో అయిపోయింది కదా, ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన టార్చర్కి కసి తీరా, నువ్వు విని చావగొట్టు అని చెప్పేసి అపూర్వ అంటుంది. మమ్మీ వావ్ వాట్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటుంది. అత్తయ్య ప్లీజ్ నేను నిజం చెప్పాను కదా, ఈ గొడవ ఇంతటితో ఆపేయండి, కావాలంటే ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయను అని చెప్పేసి చెర్రీ అడుగుతూ ఉంటే రే చెర్రీ నువ్వు చేసిన పనికి ఎంత నొప్పి కలిగిందో నీకు కూడా తెలియాలి కదరా, ఆ నొప్పి విలువ ఇలాంటప్పుడే నీకు తెలుస్తుంది అని చెప్పి అపూర్వ వెళ్ళి కొట్టు బేబీ అనగానే ఇక నక్షత్ర అయితే చెర్రీ చెంప పగలగొట్టాలని దగ్గరికి వెళ్తుంది. కానీ రివర్స్లో చెర్రీ నక్షత్ర చెంప పగలగొట్టగానే రే చెర్రీ అని చెప్పి అపూర్వ గట్టిగా అరుస్తుంది. ఏంటత్తయ్య ఆగు, నువ్వు అరిచినంత మాత్రాన నేను భయపడతాను అని అనుకుంటున్నావా ఏంటి? ఏదో నువ్వు పెట్టిన ఒక ముద్ద తిని పెరిగాను అన్న కాస్త కృతజ్ఞతతో ఇంతసేపు నేను నీకు భయపడినట్టు నటించాను.
నీ కూతురు ఎంత పెద్ద క్రిమినల్లో చూపించే కెమెరాని అంత ఈజీగా నేను నీ చేతిలో పెడతానని ఎలా అనుకున్నావు? నన్నే చంపేసినంత ఆనందంగా ఆ కెమెరాని మీరు అందరూ కలిసి తొక్కేశారే. అందులో ఒక మెమరీ కార్డు ఉంది అత్తయ్య. ఆ మెమరీ కార్డులోనే తీసిన అన్ని వీడియోలు ఉంటాయి అనే చిన్న ముక్క నువ్వు ఆలోచించలేకపోయావు కదా అత్తయ్య. ఎనీవేస్ ఆ మెమరీ కార్డు నా దగ్గరే ఉంది అని చెప్పి చెర్రీ ఇక తన సెల్ ఫోన్లో ఉన్న ఆ వీడియోని చూపించగానే, బావా ప్లీజ్ బావా నువ్వు డాడీకి ఈ విషయం చెప్పొద్దు, నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను బావా అని చెప్పేసి నక్షత్ర చెర్రీ కాళ్ళు పట్టుకుంటే, బాబు ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో బాబు, నన్ను కూడా క్షమించు అని చెప్పేసి గోరింటాకు పిన్ని కూడా చెర్రీ చేతులు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటే గన, ఆపండి ఏంటి వాడు ఏదో చెప్తే వాడిని చూసి భయపడతారేంటి అని చెప్పి అపూర్వ అంటుంది. అయ్యో మమ్మీ నువ్వు ఊరుకో మమ్మీ, ఈ వీడియో డాడీకి చూపిస్తే జైలుకి వెళ్ళేది నేను నువ్వు కాదు అని చెప్పేసి నక్షత్ర అంటుంది. చావనైనా చావండి కానీ వీడిని మాత్రం బ్రతిమలాడద్దు అని చెప్పి అపూర్వ అనగానే, అయ్యో అత్తయ్య చెప్పింది కదా మీరేం బ్రతిమలాడద్దు, ఈ వీడియో తీసుకెళ్ళి నేను మామయ్యకి అలా చూపిస్తాను, మీ అసలు స్వరూపం బయటపడ్డాక మామయ్య మిమ్మల్ని అందరినీ ఇలా చంపేస్తాడు అని చెప్పేసి చెర్రీ అంటాడు. అయ్యో బావా ప్లీజ్ బావా, బాబు వద్దు బాబు అని చెప్పేసి నక్షత్ర ఇంకా గోరింటాకు ఇద్దరు బ్రతిమలాడుతూ ఉంటే గన, ఆగండి ఏంట్రా ఇప్పుడు నీకేం కావాలి అని చెప్పి అపూర్వ కోపంగా అడుగుతూ ఉంటే గన, కొంచెం నీ టోన్ తగ్గించి అడుగు అత్తయ్య చెప్తాను, చూడు నాకు నీలో పశ్చాత్తాపం కావాలి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.